Hello students, welcome back to our channel. తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ 2025 కి సంబంధించి బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదే విధంగా ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. స్టూడెంట్స్ అందరికీ అన్నమాట మేము ఇక్కడ మాకు సీటు వచ్చిన కాలేజ్ వెళ్ళి మేము రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అదే విధంగా కాలేజీలో అడ్మిషన్ కంప్లీట్ కావడం జరిగింది. మరి మేము ఎప్పటి నుంచి కాలేజీకి వెళ్ళాలి, మరి కాలేజెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చాలా మంది స్టూడెంట్స్ అనమాట ఇక్కడ కామెంట్ బాక్స్ లో చాలా మంది కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి ఈ వీడియో తరపు నుంచి అనమాట తెలంగాణలో కూడా బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ సంబంధించి కాలేజెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మీకు డేట్ అయితే చెప్తాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ముందుగా అనమాట కాలేజీ ఎలా స్టార్ట్ అవుతుందో మీకు ఒక ప్రశ్న అయితే చెప్తా ఉంటాను అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే మీకు సీటు వచ్చిన కాలేజీ వెళ్ళి మీరు అందరూ ఫిజికల్ గా రిపోర్టింగ్ చేయడం జరిగింది. ఒక ఫిజికల్ రిపోర్టింగ్ ప్రాసెస్ లో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చినారు. అదే విధంగా దీంతో పాటు మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్, నథింగ్ బట్ అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే మీ ఫోటో ఇచ్చేస్తారు, మీ నేమ్, మీ సర్ నేమ్ అన్ని ఫిల్అప్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు. అదే విధంగా మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చి ఉంటారు అనమాట. కాబట్టి మీ కాలేజ్ బట్టి అనమాట మీ యొక్క గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ మీ బీ ఫార్మసీ అనుకోండి, మీ బీ ఫార్మసీ బ్రాంచ్ లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటారో అంతమంది కలిపి అనమాట ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది కాలేజ్ నుంచి అనమాట. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లో వచ్చేసి స్టెప్ బై స్టెప్ అనమాట మరి ఇక్కడ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అదే విధంగా ఇంట్రడక్షన్ డే ఏ రోజు ఉంటుంది, అదే విధంగా మీరు ఇన్ కేస్ క్యాంపస్ హాస్టల్లో జాయిన్ అయితే మరి మీరు ఎప్పటి నుంచి లగేజ్ తీసుకొని రావాల్సి ఉంటుంది కాలేజీకి అని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎవ్రీథింగ్ అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు బై ది వాట్సాప్ త్రూ అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీకు సంబంధించిన ఏదైతే వాట్సాప్ అయితే చెక్అవుట్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా తెలంగాణ లోపల యాక్చువల్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ యొక్క బైపీసీ స్ట్రీమ్ కి కాలేజ్ అని చూసుకున్నట్లయితే దాదాపు అనమాట మనకు నెక్స్ట్ మంత్ వచ్చేసి November 5th కల్లా, ఓకే, November 5th లోపు ప్రతి ఒక్క కాలేజ్ అనమాట స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీకు సంబంధించిన ఏదైతే రిక్వైర్డ్ థింగ్స్ అయితే మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు క్యాంపస్ హాస్టల్లో ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఏదైతే రిక్వైర్డ్ థింగ్స్ అన్నిటి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా మీరు ఇంటి నుంచి కాలేజీకి వెళ్తాము బై ది బస్ కావచ్చు, ఆటో కావచ్చు, బైక్ కావచ్చు, మీరు అందరూ కూడా మీకు సంబంధించిన ఏదైతే రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఓకే, మీరు అందరూ అయితే ఈ యొక్క ప్రక్రియ అయితే కంప్లీట్ చేసుకొని మనకు త్వరలోనే విత్ ఇన్ 1 week లో మనకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు అందరికీ సంబంధించిన ఏదైతే కాలేజ్కి వెళ్ళడానికి రిక్వైర్డ్ థింగ్స్ అని కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోండి. స్టూడెంట్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ మంత్ 5th లోపు అనమాట, November 5th లోపు మనకు తెలంగాణలో బైపీసీ స్ట్రీమ్ యొక్క కాలేజ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, మీరు అందరూ సిద్ధంగా ఉండండి. ముందుగా ప్రతి ఒక్క విద్యార్థికి మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది వే తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.